మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఇవాళే టెండర్లు పిలువబోతోంది సర్కార్. దాదాపు 22,000 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానిస్తోంది. విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలుకు ఇవాళ టెండర్లు పిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టు వ్యయంలో 40% పనులకు తొలుత టెండర్లు ఆహ్వానిస్తోంది. 21,616 కోట్లతో విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తోంది. ఇందులో విజయవాడ మెట్రో కోసం 10,118 కోట్లు, విశాఖపట్నం మెట్రో కోసం 11,498 కోట్ల రూపాయలు కేటాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పటికే వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు విఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4,101 కోట్లు, విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి 3,497 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. తొలి దశలో విశాఖపట్నంలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మిస్తారు. విజయవాడలో 2 దశల్లో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడతారు. మొదటి దశలో 2, తర్వాతి దశలో మరో కారిడార్ నిర్మాణం చేస్తారు. ఇప్పటికే వీటికి సంబంధించిన డిపిఆర్లను ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొదటి కారిడార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లుంటుంది. రెండో కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లుంటుంది. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లుంటుంది. ఆ తర్వాత రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30 కిలోమీటర్ల మేర ఇంకో కారిడార్ నిర్మిస్తారు. విజయవాడలో కారిడార్ 1A గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, కారిడార్ 1B